ముందుగా తెలంగాణ బహుజన సమాజానికి నీలి ఉద్యమ జైబీని తెలియజేసుకుంటూ మరి గత 10 రోజుల నుంచి మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ కీలక పాత్ర పోషించిందని చెప్పేసి తెలుసుకోవచ్చు. మరి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి ప్రతి ఒక్క నాయకునికి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కేంద్రాలలో అభ్యర్థులకు ఓటు వేసినటువంటి ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉంది బహుజన్ సమాజ్ పార్టీ. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ సామాజిక న్యాయం, రాజ్యాంగం, సమానత్వం కోసం పోరాటం చేస్తూ ఉంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఈ తరహాలో పనిచేస్తున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల ప్రక్రియలో చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ అయినా ఈ సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా వాళ్ళ తరహాలో పనిచేస్తున్నటువంటి సందర్భాలు మరి మందు, డబ్బు, ఈ రకంగా ఎన్నో రకాల ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ ఓటర్లను 1000 రూపాయల నుంచి 30,000 వరకు కొని మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారని చెప్పేసి తెలియజేసుకోవచ్చు. మరి ఇది ప్రత్యక్షంగా ఈ డెమోక్రసీపై దాడి చేస్తున్నారని చెప్పేసి తెలియజేసుకోవచ్చు. మరి ఇదే తరహాలో మరి భారత ఎన్నికల సంఘం కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ మరి నిద్రావస్థలో ఉందా, మరి లేకపోతే వాళ్ళ అధికార ప్రభుత్వానికి కొమ్ము కాస్తుందా అని చెప్పేసి మరి ఏం చేస్తుందని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి తరహాలు చేసినటువంటి అయితే భవిష్యత్ తరాలకు మనం ఏం చెప్పాలి, భవిష్యత్ తరాలకు మరి అణగారిన వర్గాల నుంచి రాజకీయం చేసేటటువంటి యువకులు కానీ, సామాజిక నేపథ్యం ఉన్నటువంటి నాయకులు కానీ, విద్యార్థి దశలో నుంచి వచ్చినటువంటి నాయకులు కానీ, వివిధ ప్రజా సంఘం నుంచి వచ్చిన నాయకులు కానీ మరి రాజకీయాలు చేయాలా, మరి ఇట్లనే ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి కుటుంబాల దగ్గర బానిసలుగా, చెంచాలుగా బ్రతికేటటువంటి సాంప్రదాయాన్ని సృష్టిస్తుందని చెప్పేసి భారత ఎన్నికల సంఘాల మీద బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సాంప్రదాయాన్ని స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో, బూత్ ఏజెంట్లకు వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారి ఎవరైతే ఉన్నారో, జిల్లా కలెక్టర్ గారు వాళ్ళని పటిష్టం చేసి గ్రామాలలో ఎలాంటి మందు, డబ్బు ప్రలోభాలు కాకుండా ప్రత్యక్షంగా పోయి వాళ్లకు ప్రజలకు అవగాహన లేనటువంటి ప్రజలకు కనీసం కొంచెం సామాజికంగా మనం వాళ్ళకు కౌన్సిలింగ్లు ఇచ్చాల్సిన బాధ్యత బిఎల్ఓలకే ఉంటుందని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేసుకుంటా ఉంది. కాబట్టి ఈ తరహాలో ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి భారత ఎన్నికల సంఘాన్ని మేము వేయాలని చెప్పేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఉల్లంఘనపై మేము బహుజన్ సమాజ్ పార్టీ మరోసారి తెలియజేసుకుంటా ఉంది. మరి ఇదే క్రమంలో 10వ తారీఖున ఆలియా పట్టణ కేంద్రంలో మా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్ గారిపై భౌతిక దాడి చేసినటువంటి సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారి, జానారెడ్డి గారి కుమారుడు జయవీర్ రెడ్డి ఎమ్మెల్యే మరి భౌతిక దాడి వాళ్ళ దుండగులు చేసిరని చెప్పేసి మరోసారి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మరి చేసిన వెంటనే మేము పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాము. ఆ సంప్రదించినటువంటి వెంటనే డిఎస్పీ గారు, స్థానిక ఎస్ఐ, సిఐలు గారు స్పందించి మా పార్టీ సీనియర్లు, మా పార్టీ నాయకులు అందరూ స్పందించినటువంటి పోలీసు వైఖరి కూడా చాలా అద్భుతంగా స్పందించి వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం మరోసారి పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మరి యొక్క బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నాయకులకు, బహుజన్ సమాజ్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి ఆ ఓటర్లకు మరొకసారి నీలి ఉద్యమ జై భీమ్ తెలియజేసుకుంటా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై బిఎస్పీ. సోదరులారా, నేడు మొత్తం ఎన్నిక